బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట చేపట్టిన యాత్ర కొనసాగుతోంది. 3 రోజుల పాటు ఈ పర్యటనలు కొనసాగుతున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఆమె నేడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఎచ్చెర్ల, ఆముదాల వలస, పాలకొండ నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన కుటుంబాలకు ఆమె పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఇక నిన్న విజయనగరం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్తల ఇంటికి నారా భువనేశ్వరి వెళ్లారు. ఈ క్రమంలో మృతిని కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి వారికి టీడీపీ తరపున ఆర్థిక సాయం చేశారు. అలాగే అప్పారావు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ప్రియాంక, శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మరి కాసేపట్లో పర్యటన చేయబోతున్నారు. ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ తర్వాత ఆయన అరెస్టును తట్టుకోలేక మరణించినటువంటి కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలను పరామర్శించడం, వారి యోగక్షేమాలు అడగటం, వారితో పాటు వారికి ఆర్థిక సాయం అందించడం వంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు భువనేశ్వరి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. మొదటి పర్యటనలో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గం జీసిగడ మండలం దల్లవలసలో దవలపేటకు సంబంధించి ఆమె రాబోతున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ ఎవరైతే అసిరి అనేటటువంటి టీడీపీ కార్యకర్త, అసిరి నాయుడు అనే టీడీపీ కార్యకర్త మరణించారో వారి కుటుంబంతో భువనేశ్వర్ గారు మరి కాసేపట్లో మాట్లాడబోతున్నారు. ఇక్కడికి రాబోతున్నారు. అసిరి నాయుడుకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆయన చాలా సిన్సియర్ టీడీపీ కార్యకర్త. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అన్న, తెలుగుదేశం పార్టీ అయినా అసిరి నాయుడుకు మొదటి నుంచి అభిమానం. ఏదైతే చంద్రబాబు అరెస్టు తర్వాత దాదాపుగా 2 నెలల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారో ఆ టైంలో వివిధ నిరసన కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా చంద్రబాబుకు బెయిల్ చాలా ఆలస్యమైనటువంటి నేపథ్యంలో ఆయన తీవ్ర ఉత్కంఠకు గురై ఆ తర్వాత మానసిక ఆవేదనతో ఆయన చనిపోయారని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ గారు మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడబోతున్నారు. మనతో పాటు అసిరినాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసిరినాయుడు ఏదైతే మృతి చెందారో ఆయన చంద్రబాబు అరెస్టు సంబంధించి తట్టుకోలేక చనిపోయారని చెప్పి తెలిసింది. ఆయన ఎలా ఉండేవారు టీడీపీకి సంబంధించి? అంటే అసిరినాయుడు గారేమో జనరల్గా మేము 5 అన్నదమ్ములు ఉండే, నేను ఈ గ్రామానికి సర్పంచ్గా చేసాము. మా బ్రదర్స్ అందరూ, ఆయన మాకు థర్డ్ వన్. అయితే ఆయనేమో మిలిటరీలో 28 సంవత్సరాలు సర్వీస్ చేశారండి. మిలిటరీ నుండి వచ్చిన తర్వాత అంటే మేము మా ఫ్యామిలీ బై బర్త్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన నుంచి మా నాన్నగారి నుంచి 1983లో టీడీపీలో ఉండేవారు. ఆయన ఎల్డరు, గ్రామానికి పెద్ద మనిషి. ఆ తర్వాత మేము 5 అన్నదమ్ములము, మేము అలాగా ఆయన ఇది కంటిన్యూ చేస్తాము. ఈ పరిస్థితులు ఏంటంటే ఆయన 28 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఇక్కడ ఊరు వచ్చారు. రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత అప్పటికే మేము పొలిటికల్లో ఉన్నాం. మా నాన్నగారు చేసింది కంటిన్యూ చేస్తుండగా తెలుగుదేశం పుట్టి నుండి అభిమానంతో ఉన్నాం. ఆయన నుండి 28 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వీస్ అయిన తర్వాత ఏమో ఇక్కడ నీటి సంఘ అధ్యక్షుడు గారు చేశారు. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే మా కుటుంబానికి, మాకు ఎన్టీఆర్ నుండి చంద్రబాబు నాయుడు నుండి మాకు దైవంతో సమానంగా మేము చూసుకునే వాళ్ళం. ఆ చూసుకున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత మేము హెచ్ఆర్ కాన్స్టిట్యున్సీలో, హెచ్ఆర్ హెడ్ క్వార్టర్లో నిరాహార దీక్షలు కంటిన్యూ చేసాము. నిరాహార దీక్షల్లో పాల్గొనేవారు. పాల్గొన్న తర్వాత ఆయన ఏంటంటే ఆ రోజు ఏదైతే ఈ క్రాస్ పిటిషను బెయిల్ ఆ రోజు అవుద్ది, క్రాస్ పిటిషన్ ఏదైతే మనకి జడ్జిమెంట్ వస్తుంది అనుకున్న రోజు, ఆ రోజు యాదృచ్ఛికంగా వాదోపవాదాలు అయిన తర్వాత బెయిల్నేమో ఎప్పుడైతే రిజర్వ్లో ఉంచారన్నారో ఆ రోజు నైట్ అంటే మేము మధ్యాహ్నం సాయంత్రం వరకు నిరాహార దీక్షలో పాల్గొన్నాము. మా సార్ కళా వెంకటరావు గారితో కలిపి మేము ఆయనకి సంఘీభావంగా ఉన్నాము. ఉంటున్న సమయంలో రాత్రి వెళ్ళిన తర్వాత రాత్రి 10:30 ఇంట్లోనేమో నాకు కొద్దిగా పెయిన్ లాగా వస్తుందని అన్నారు. అయినా మీరు పడుకోండి, పర్లేదు, ఏం లేదులే అనుకోండి టీవీ న్యూస్ చూశారు. రాత్రి ఏబిఎన్ న్యూస్ కూడా చూసుకుంటూ 10:30 వరకు న్యూస్ చూస్తూ అలాగే పడుకున్నారు. మంచం మీద పడుకొని కొంచెం గుండెలో నొప్పి పెడుతుంది అని ఒక్క మాట అన్నారు. ఆ మాట అన్న తర్వాత ఏమో ఆ మాట అనేసి ఎంబడే
ఇంక మాకు టైం లేకుండా చనిపోయారండి. అమ్మ మీరు చెప్పండి, ముఖ్యంగా ఈరోజు మరి కాసేపట్లో భువనేశ్వర్ మేడం గారు మీ దగ్గరికి వస్తున్నారు మీ వాదార్చడానికి. ఆయనతో పాటు ప్రధానంగా ఏదైతే చనిపోయారో మీకు సంబంధించి రిలేషన్, దీనికి సంబంధించి పార్టీ కార్యక్రమంలో చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆయన చనిపోయారు, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈరోజు భువనేశ్వర్ గారు వస్తున్నారు. ఏం చెప్తారు? మేము మొదటి నుంచి అదే పార్టీలో ఉంటున్నాం సార్. మాకు అతనంటే చాలా అభిమానం కూడా. మా ఆయనకి చాలా ఇష్టమైన వ్యక్తి కూడా అతనేనే. ఎప్పుడు అతను అక్రమ కేసులు అరెస్ట్ అయ్యారో ఆ రోజు నుంచి మనోవేదనతో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఆ ముందు రోజు కూడా సారు నిరాహార దీక్షలోకి వెళ్ళి పాల్గొన్నారు సార్. ఆ రోజు నైట్ కూడా న్యూస్ చూసి కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇది మొత్తానికైతే అసినాయుడు కుటుంబ సభ్యులు చెప్తున్నది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఎన్టీఆర్ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆ పార్టీకి సేవ చేస్తూ ఉన్నారు ఆ కుటుంబ సభ్యులు అని చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో అదేవిధంగా మరికొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలా ఉండేవారు పార్టీకి సంబంధించి అసినాయుడు గారు ఎలాంటి సేవ చేశారు? యాక్టివ్ మెంబర్ ఆయన. బాగా తెలుగుదేశం అన్నా మాకు 83 నుంచి ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి మాకు అభిమానం. అంతకుముందు ఏ పార్టీలు ఉన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఆ పార్టీలోనే ఉంటూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మేము ఆ పార్టీని వదలలేదు, ఆ పార్టీతోటే ఉన్నాం. ఈయన సర్వీస్ అయిపోయి సర్వీస్లో ఉన్నట్టు కూడా యాక్టివ్గా ఉన్నాం. సర్వీస్ అయిపోయి వచ్చిన తర్వాత కూడా అదే యాక్టివ్నెస్ కంటిన్యూ చేశాడు ఈయన. అప్పుడు కొంచెం ఇబ్బందులు ఉండేవి, మేము డ్యూటీలో ఉన్నాం కాబట్టి. డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా ఈయన మంచి యాక్టివ్ మెంబర్. పంచాయతీలో కానీ చెరువుల ప్రెసిడెంట్గా చేయడం కానీ అన్నిటికున్నాం. అయితే ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఈయన మానసికంగా ఒత్తిడికి బాగా గురయ్యాడు. ఆయన ఎంప్లాయ్మెంట్ చేస్తుండగా కూడా మానసికంగా బాగా ఒత్తిడికి గురయ్యాడు. వద్దున అంత టెన్షన్ పెట్టుకోవద్దన్నా ఆయన ఆయన ఆలోచన అయింది, ఎవరి ఆలోచన వాళ్ళది. మేము అందరం బాధపడ్డాం, కాకపోతే కొంచెం ఎక్కువగా బాధపడ్డాడు ఆయన. అది ఎప్పుడైనా ఇంటికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించి కానీ లేకపోతే ఆయన పడుతున్న జైల్లో ఆయన పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్తో చర్చించేవాడు. ఎక్కడ కావాలన్నా అక్కడే ఆయన దానికి వాదించేవాడు. ఇది అక్రమ అరెస్ట్ అని కాకుండా ఎవరో చెప్పినా సరే అది అక్రమంగా చేసిన అరెస్టే అన్న విషయాన్ని కూడా ఆయన పర్టికులర్గా దాని గురించి ఆయన ఒక దీనిగా అంటే ఒక స్టాండ్ తీసుకునేవాడు. ఇది అక్రమమైన అరెస్టే, సక్రమంగా కాలేదు అన్న విషయాన్నే చేసేవాడు ఆయన. అందువల్ల బాగా ఒత్తిడికి గురయ్యాడు. మరి ఆ ఒత్తిడే ఇంత దూరం తీసుకొచ్చింది. మేము ఐదుగురు అన్నదమ్ములు, ఐదుగురిలో ఆయన మధ్యముడు. ఆయన మరి లేకపోవడం ఈరోజు మాకు బాగా లోటు, బాగా దుఃఖమైనటువంటి కారణం. కానీ ఏం చేయగలం? ఎందుకు మీకు టీడీపీ అంటే మొదటి నుంచి అంత అభిమానం? ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, అసినాయుడు కూడా ఆ రకంగానే ప్రాణాలు కోల్పోయాడు. ఎందుకు అంత అభిమానం పార్టీ అంటే మీకు? మాకు చంద్రబాబు నాయుడు అన్నా తెలుగుదేశం పార్టీ అన్నా ఇది నా ఎన్టీఆర్ ఆ రోజు తారక రామారావు గారు ఏం చేశారంటే సమాజమే దేవాలయం అని ఒక పిలుపునిచ్చి ఆ రోజుకి పూర్వం పరిస్థితుల్లో పురుగులు పట్టిన బియ్యం తిన్న టైంలో ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేయడం కొంత ఎన్టీఆర్ పార్టీ పెట్టినండి మా కుటుంబం అంతా ఎన్టీఆర్కి బద్దుడుగా ఉండి ఏదైనా సరే ఇది చెయ్యాలి మేలు అన్న ఒక తపనతో ఆయన పెట్టారు కాబట్టి వాటికి మేము అందరము బదులమై ఉన్నారు. అదే కంటిన్యూ చేస్తున్నామండి. ఇప్పుడు మీరు చెప్పండి, ముఖ్యంగా అసినాయుడు గారు ఊర్లో ఎలా ఉండేవారు? మీతోటి పార్టీకి సంబంధించి ఏమైనా ఎప్పుడైనా చర్చించేవారా? చర్చించేవారండి. మొదటి నుంచి ఎన్టీ రామారావు గారు అంటే ఆయన మంచి అభిమానం ఉండేదండి. మా నాన్నగారు ఉన్న టైం అప్పుడు కాంచి ఆ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాంచి టీడీపీ అంటే మాకు అందరికీ అభిమానమేనండి. ఉంటుండగా ఈయన ఏంటంటే కొద్దిగా యాక్టివ్గా ఉండేవారు. వెళ్ళిన సర్వీస్ అయిపోయిన తర్వాత వచ్చనమాట యాక్టివ్గా ఉండి ఊర్లో అన్నమాట కొద్దిగా నీటి సంఘాల అధ్యక్షుడిగా చేసి కొద్దిగా పనులు గట్టు చేయించి రామారావు గారు కళా వెంకట్రావు గారు అన్న అభిమానంగా ఉండేదండి. ఆ రోజుల్లో అప్పుడు సీతారాం గారు అప్పుడు మొదట్లోనూ టీడీపీ ఉంటప్పుడు అప్పుడు కూడా మంచి యాక్టివ్గా ఉండేవారు. ఉంటుండగా ఎప్పుడైతే ఈయన చనిపోయారో అలా కొద్దిగా మానసికంగా ఒత్తిడికి గురై కొద్దిగా ఈయన అరెస్ట్ చేయడం కొద్దిగా ఈయన కొద్దిగా మానసికంగా ఒత్తిడికి గురై అన్నమాట. అలాగే హార్ట్ అటాక్ స్ట్రోక్ వల్ల చనిపోయడం. రైట్, ఇది మొత్తానికైతే దవలపేటలో ఎవరైతే అసినాయుడు చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించారో ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి ఆవేదన ప్రధానంగా ఏదైతే ఆ పార్టీని నమ్ముకున్నాం, మొదట రిటైర్డ్ అంటే ఆర్మీలో సేవ చేసి రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత మొత్తం కూడా చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన జెండాలు ఎక్కువగా మోసేవారు. ఆయనతో పాటుగా పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పాల్గొనేవారు హెచ్ఎల్ నియోజకవర్గానికి సంబంధించి. అయితే ఆయన ఏదైతే అరెస్ట్ అయిన తర్వాత దాదాపుగా 2 నెలల పాటు చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఈ రాష్ట్రానికి
విశేషమైనటువంటి సేవను అందించినటువంటి నాయకుడికి ఈ రకమైనటువంటి దుస్థితి కలగడం అనేటటువంటిది ఆయన జీర్ణించుకోలేకపోయారు అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా టీవీ చూస్తుండేవారు, అప్డేట్స్ చూస్తుండేవారు. చంద్రబాబు బెయిల్కి సంబంధించి బెయిల్ వస్తుందా రాదనేటటువంటి టెన్షన్ పడేవారు అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో తీవ్రమైనటువంటి మనోవేదనకు, ఆవేదనకు, ఒత్తిడికి లోనయ్యారు. ఇదే నేపథ్యంలో సడన్గా ఆ రోజు రాత్రి కూడా ధర్నాలో పాల్గొన్నారు. నిరసనకు సంబంధించి టీడీపీ ధర్నాలో పాల్గొని ఇంటికి వచ్చిన తర్వాత అశ్వినాయుడు అకస్మాత్తుగా మృతి చెందడం కుటుంబ సభ్యులు తీవ్రంగా కలిచివేసింది. అదేవిధంగా టీడీపీకి సంబంధించి కూడా సొంత ఫ్యామిలీ మెంబర్ చనిపోయాడు అనేటటువంటి ఒక భావన వ్యక్తమైంది. మొత్తం కూడా కుటుంబానికి బాసటగా నిలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు మరి కాసేపట్లో ఈ ఇంటికి రాబోతున్నారు. అశ్వినాయుడుకు ఘన నివాళులు అర్పించిన తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి వారికి కొంత ఆర్థిక సహాయం చేయబోతున్నారు. మొత్తానికైతే టీడీపీని నమ్ముకున్నటువంటి ఆ కుటుంబానికి మళ్ళీ టీడీపీ భరోసా కల్పించి సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి వచ్చి ఓదారుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా గ్రామం అంతా కూడా టీడీపీకి సంబంధించిన నేతలందరూ ఒక దగ్గర చేరారు. భువనేశ్వర్ గారి రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి.